సీక్రెట్ చెప్తాను, మనసులో పెట్టుకో. నా లవర్, అదే మీ వైఫ్ ఫ్రెష్ పీస్ అనుకున్నావా? కాదు బ్రదర్, అది నేను ప్రేమించుకోవడం 6 నెలలైనా నన్ను బాగా సుఖపెట్టిందిలే. ఎప్పుడైనా అది నన్ను కాదంటే బ్లాక్మెయిల్ చేయడానికి దాని న్యూడ్ ఫొటోస్ తీసుంచాను. అవి నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. ఆపరని అబద్ధాలు. నువ్వు చెప్పినంత మాత్రం నమ్మే సంధ్యను అనుమానిస్తా అనుకున్నావా? చచ్చినా నమ్మను. అలాగా? సరే, శాంపుల్గా 2 ఫొటోస్ ఎంఎంఎస్ చేస్తాను, చూడు, చాలా బాగుంటాయి. సంధ్య, ఇప్పుడు వాడిని రెచ్చగొట్టాను. ఈ ఆవేశంలో వాడి నీచ బుద్ధి చూడు ఎలా బయటపడుతుందో. లేదు వాసు గారు, నిజంగా చందుది అలాంటి నేచర్ కాదు. నా గురించి అలా బ్యాడ్గా మాట్లాడితే మీరు నన్ను వద్దనుకుంటారని అలా ఏదేదో వాగుతున్నాడు అంతే. స్నానం చేస్తుండగా నీకు తెలియకుండానే కెమెరాతో షూట్ చేసి ఇప్పుడు ఎంఎంఎస్ చేశాడు. ఇది వాడికి నీ మీద ఉన్న ప్రేమ, నమ్మకం. వాడికి నువ్వు కాకుండా పోతున్నావనే బాధతో నీ మీద కావాలని చెడుగా మాట్లాడాడు. వాట్ అబౌట్ ఇట్? లేదు వాసు గారు, నన్ను ఇంత మోసం చేశాక నాకు బతకాలం లేదు. దానికి ఇదే సొల్యూషన్? అసలు నీలాంటి అమ్మాయిని బట్టి ప్రేమించలేదని యాసిడ్ పోసేవాళ్ళు ప్రేమించాక అన్నీ అయిపోయాక పారిపోయే రోగ్స్ ఎక్కువ అవుతున్నారు. నేను చీట్ చేసిన చందుకని చెప్పుతో కొట్టాలి కానీ ఇలా నీలా తెలివి తక్కువ పని చేయరు ఎవరు. లేదు వాసు గారు, వాడంటే ఎంతో ఇష్టపడ్డాను. వాడి కోసం ఎవరేమైపోయినా లెక్క చేయకూడదు అనుకున్నాను. ఈ 6 నెలలు వాడే ప్రపంచం అన్నట్టు బతికాను. కానీ వాడు నన్ను ఇంతగా చీట్ చేస్తాడని కళ్ళ కూడా ఊహించలేదు. హలో, ఎంఎంఎస్ పంపించమంటావా? ఎంఎంఎస్ లేంట్రా, యూట్యూబ్లో పెట్టిన ఐ డోంట్ కేర్. ఇంకో విషయం, నువ్వు సంధ్య గురించి నాకు ఎన్ని విషయాలు చెప్పినా నేను నమ్మను. ఎందుకో తెలుసా? షీ ఈజ్ మై డియరెస్ట్ వైఫ్. ఐ లవ్ సంధ్య. ఓకే, ఇంకెప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. నీకు నేనంటే ఎందుకెంత ఇష్టం వాసు గారు? ఎందుకంటే అదంతే. రైట్, నువ్వు ఆ కాళీగాడ్ నా గెస్ట్ హౌస్కి వెంటనే వచ్చేయండి. ఆ సంధ్య నాకు హ్యాండ్ ఇచ్చింది. మనం ముగ్గురం వెళ్ళి దాన్ని ఎలాగైనా లాక్కొచ్చి రేప్ చేసి ముంబైలో అమ్మేద్దాం. తొందరండి. ఎంతసేపు నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఆ చందుగాడు లేకుండా బతకలేను అన్నట్లు మాట్లాడాను. నేనంటే మీకు అసహ్యం వేయడం లేదా? ఇందులో నీ తప్పే ఉంది సంధ్య. వాడి గురించి తెలియక వాడిని మంచివాడిని ప్రేమించావు. వాడు రోగం తెలిసింది, రియలైజ్ అయ్యావు, అంతే. నేను మీకు ఇచ్చిన మత్తు మందు సరిగా పనిచేయకపోవడం వల్ల మంచిదైంది. లేకపోతే నేను ఈ పాటికి వాడి దగ్గరికి పోయి ఏమైపోయి ఉండేదన్నో. అవన్నీ అవసరమా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎంత వేస్టో, జరగని దాని గురించి మాట్లాడుకోవడం అంతే వేస్ట్. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? తెల్లవన్నీ పాలు కావు, మెరిసేదంత బంగారం కాదని, రైట్? అంతేకాదు, నాలాంటి దానికి కూడా నీలాంటి మంచి భర్త దొరుకుతాడు అని. పొగడతలు అంటే నాకు ఇష్టం. ఎప్పటికీ రెడీ అయింది? ఓ, ఆరింది. సంధ్య, ఆహా.